ఇదే ఇష్యూ మీద మాట్లాడేందుకు ఒక్కసారి జూలూరు గౌరీశంకర్ గారికి ఫోన్ చేద్దాం మనం. ఇదే అంశం మీద ఆయన ఎడిటోరియల్ కూడా రాసిండు 2-3 రోజుల కిందట. నిజంగా చరిత్రను చింపేస్తే చరిత్ర చెరిగిపోతుందా, చరిత్ర అనేది చరిత్ర కాకుండా పోతుందా అనేటువంటిది గౌరీశంకర్ గారిని అడిగి ఎట్లుంటుంది అనేది కనుక్కుందాం. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న మీరు ఎడిటోరియల్ కూడా రాసినట్టున్నారు చిరిగిపోతున్నటువంటి చరిత్ర మీద. చెరిగిపోతున్న చరిత్ర కాదు, చిరిగిపోతున్న చరిత్ర మీద ఏం చెప్తారు మీరు? అమ్మా, ఏం చెప్తారు సార్? ఇప్పుడు చరిత్ర అన్నది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకునేది కాదమ్మా. చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్లను, చరిత్రకు సంబంధించినటువంటిది వర్తమానము ఎప్పుడైనా సరే వర్తమానము చరిత్రగా మారుతుంది. చరిత్రకు సంబంధించినటువంటి అవశేషాలు, చరిత్రకు సంబంధించిన పరిస్థితిని మొత్తం మనం తొలగిస్తేనో, మనం కూల్చేస్తేనో, లేకుంటే కాగితాల్లోంచి చించేస్తేనో చరిత్ర పోదు. చరిత్ర అన్నది మొత్తం కూడా ప్రజల యొక్క నేపథ్యాల నుంచి, ఉద్యమాల నేపథ్యాల నుంచి వచ్చినటువంటి చరిత్ర. కాబట్టి చరిత్రని చించేయాలని చూడటము, అది చరిత్ర మా చరిత్రే చరిత్రగా ఉండాలనుకోవడము సరైనది కాదు. చాలా వరకు చరిత్రకు సంబంధించి మనం ఆనవాళ్లను చూసుకుంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది. ఎన్ని కాగితాలు చించేస్తారు? సకల జనుల సమ్మె అని నేను పుస్తకం తీసుకొచ్చాను. ఆ సకల జనుల సమ్మెకు సంబంధించినటువంటి దాంట్లో 1600 పేజీలతోటి 2 వాల్యూమ్స్ తీసుకొచ్చాం. ఆ ఉద్యమంలో నేను పాల్గొనలేదు కాబట్టి అది మొత్తం చరిత్ర కాదని దాన్ని ఎవరు చించేస్తారు? 1600 పేజీలను చించేస్తారా? సాధ్యం కాదు కదా. కాబట్టి చరిత్ర అనేది ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి చరిత్ర. చరిత్ర ఎవరు రాసినా సగం రాసిన వాక్యమే అంటారు. చరిత్రకు సంబంధించిన దాంట్లో చాలా లోతుల్లోకి వెళ్లి మనం ఆలోచించినప్పుడు రాజకీయాలు, జెండాలు, పార్టీలు, అధికారాలు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి పిల్లలు చదువుకునే సిలబస్ లో కూడా మార్పులు, ప్రతి ఏడాది సిలబస్ లో మార్పులు ఉంటాయి. కానీ చరిత్రలో మార్పు ఉండదు. చరిత్ర మారదు. చరిత్ర చిరస్థాయిగా ఉంటుంది. చరిత్ర ఎప్పుడు చిరంజీవిలా ఉంటుంది. చరిత్ర కొత్త తరానికి కావలసినటువంటి అవశేషాలని అందిస్తది, ఆధారాలను అందిస్తది. అక్కడి నుంచి ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టమైంది. కానీ చరిత్రను కూడా చెరిపేసామనే వాళ్ళను కూడా చరిత్ర చూసింది. వాళ్ళు కూడా చరిత్రను చెరిపేద్దాం అనుకున్నంతా చెరిగిపోయారు తప్ప చరిత్రను మాత్రం చెరపలేకపోయారు. అంటే మీరు అన్నట్టు ఇందాక సకల జనుల సమ్మె కావచ్చు, సాగరహారం కావచ్చు, అట్లాంటి చరిత్రలో లేనటువంటి వాళ్ళు ఇవాళ అది చరిత్రే కాదు అంటే తెలంగాణ సమాజానికి తెలియదు అనుకుంటున్నారండి? ఇప్పుడు దాంట్లో లేరు కాబట్టి వాళ్ళకి చరిత్ర తెలియకపోవచ్చు. అట్లా అని చెప్పి ఆ చరిత్ర లేదంటే ఎట్లా? చరిత్ర అది సాగరహారాలు కావచ్చు, సడక్ బందులు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, బోనాలు కావచ్చు, బతుకమ్మలు కావచ్చు, ఉద్యమాల నేపథ్యంలో 14 సంవత్సరాలు సుదీర్ఘంగా సాగినటువంటి దాంట్లో 2 కోట్ల మంది ఒకే రోజు వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ చరిత్రను ఎట్లా కాదంటారు? వందల వేల లక్షల సంఖ్యలో ప్రజా సంఘాల వాళ్ళు, ప్రజా సంఘాలు అన్ని పాల్గొన్నటువంటి చరిత్రను ఎట్లా కాదంటారు? శ్రీకాంతాచారి బర్నైనటువంటి ఆ కాలిన మంటల్ని చరిత్ర కాదని ఎట్లా అంటారు? తెలంగాణ కోసం 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ యొక్క సందేశాన్ని బయటకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమని చిదంబరంతో చేసేటువంటి ప్రకటనని చరిత్ర కాదని ఎవరంటారు? చరిత్ర యొక్క సారాన్ని, చరిత్రను అర్థం చేసుకోలేని వాళ్ళు చరిత్రలో ఏమీ చేయలేరని చరిత్రే చెప్తుంది. అంటే ఆనవాళ్ళు చెరిపేస్తామనడం, ఇప్పుడేమో బుక్కులలో నుంచి ఆ చరిత్రలను చెరిపేస్తే ఇది ఒక రచయితగా ఎట్లా చూస్తారంటే మీరు? లేదమ్మా, ఇప్పుడు ఎవరైనా సరే ఆ కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారి యొక్క సందేశం ఉంటుంది. ఆ కాలంలో పలాని శ్రీనివాస్ గౌడ్ గారు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ చరిత్ర ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి రేపు ఏదైనా సాంస్కృతిక శాఖ నుంచి ఇస్తే ఆయన సందేశం దానికి ఉంటుంది. మళ్ళా 4 ఏళ్ల తర్వాత ఈ కాగితం ఉండదని మనం ముందే చెప్పగలుగుతామా? చెప్తామా? ఇప్పుడు రేపు ఎల్లుండి మన నెక్స్ట్ గా కొత్తగా వేరే ప్రభుత్వం వస్తుంది అనుకోండి. వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ మా నాయి కూడా చించేయండి అని చెప్పడం ఆ చరిత్ర అంటే? నా కాగితాలు కూడా మళ్ళీ 3 ఏళ్ల తర్వాత చించేయండి అని చెప్పడం అది సరైనది కాదండి. చరిత్రలో కాగితాలని చించిన వాళ్ళు, చరిత్రలో పుస్తకాలని నిషేధించిన వాళ్ళు, చరిత్రకు సంబంధించినటువంటి కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించినటువంటి వాళ్ళు, చరిత్రలో ఉన్నటువంటి పాటలను నిషేధించిన వాళ్ళు, మాటలను నిషేధించిన వాళ్ళు చాలా మందిని చూసాం. కానీ వాళ్ళు చరిత్రలో నిలవలేదు. ఎవరైతే చరిత్ర కోసం నిలబడి రాశారో వాళ్లే చరిత్రగా నిలబడతారు.
కాబట్టి చరిత్రని ఇట్లా చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయం. చరిత్రను ఇట్లా రాస్తారనుకోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తెలంగాణ చరిత్ర మహోద్యమ చరిత్ర, మహోజ్వల పోరాటాల ఉద్విగ్న చరిత్ర, ఉత్తేజభరితమైన చరిత్ర. ఆ చరిత్రని ఎవరు చెరిపేయలేరు. చెరిపేయాలనుకున్న వాళ్ళే చెరిగిపోతారు. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్. నిజంగా పుస్తకాలలో నుంచి చింపేసినంత మాత్రాన తెలంగాణ చరిత్ర, తెలంగాణలో కేసీఆర్కు ఉన్నటువంటి పాత్రను ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో చెరిపేయలేడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటున్నారు.